అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ 96 గంటలు. రచన ఎం వెంకటేశ్వరరావు గారు. ఇది 4వ భాగం అండి. చక్రధర్ని అసహించుకున్న అన్విత బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసింది. చక్రధర్ బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం జాన్వికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది అన్విత. జాన్వి రాగానే తన హృదయంలోని భారాన్నంతా ఆమెతో షేర్ చేసుకుంది అన్విత. వాళ్ళిద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో చక్రధర్ వచ్చాడు. తను కూడా జాన్వితో కాసేపు మాట్లాడి అసలేం జరగనట్టు అన్వితతో మాటలు కలిపాడు. తర్వాత లేచి కిచెన్లోకి వెళ్ళి ముగ్గురికి టీ చేసి స్నాక్స్ తెచ్చాడు. తర్వాత జాన్వి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే చక్రధర్లో పశ్చాత్తాపం ఈరులై పొంగి అది అన్విత పాదాల్ని కడిగినా ఆమె కరగలేదు. గతం నుంచి బయటికి వచ్చిన చక్రధర్ వెంటనే జాన్వికి ఫోన్ చేశాడు. చెప్పు చక్రి, అన్వి వచ్చిందా? లేదు కానీ అని రఘు చెప్పిన మ్యాటర్ అంతా చెప్పాడు. కంగ్రాచులేషన్స్. మరైతే ఎందుకు రిజైన్ చేసినట్టు? ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఏముంది, ఆ మహేష్ గారితో లేచిపోయి ఉంటుంది. డోంట్ టాక్ రబ్బిష్ చక్రి. ఇంతకు ముందు కూడా ఇలాగే మాట్లాడి అన్వితని హర్ట్ చేశావు. అన్వి అలాంటిది కాదు. ఆమె క్యారెక్టర్ని అనుమానించి నువ్వే ఆమెను నవ్వులపాలు చేసేట్టున్నావు. విషయం ఏమిటో తెలియకుండా మాట్లాడకు అంది జాన్వి. నేనేమీ తెలివి తక్కువ వాడిని కాదు జాన్వి. ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ మహేష్ వారం క్రితమే రిజైన్ చేసి చెన్నైలో వేరే కంపెనీలో చేరాడట. నా దగ్గరున్న వాడి నెంబర్కి ఫోన్ చేశాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ నెంబర్ వాడు మార్చేసినట్టున్నాడు. అసలు అన్విత నన్ను ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు అన్నాడు కోపంగా. ఇలాంటి సమయాల్లో సహనం కోల్పోకూడదు చక్రి. బీ కూల్. కారణం లేకుండా అన్విత ఏ పని చేయదు. ముందు నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచు. అనవసరపు అనుమానాలు పెట్టుకోకుండా వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు తను తిరిగొస్తోంది చూడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చావు కదా. నీ వెల్ విషర్గా చెప్తున్నాను. తొందరపడకు అని ఫోన్ పెట్టేసింది. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్విత అన్వేషణలో గడిచిన చక్రధర్కి మెదడంతా మొద్దుబారినట్టు అనిపించింది. ప్రతిరోజు రాత్రి త్వరగా పడుకొని ఉదయం 5 గంటలకే నిద్రలేచే అలవాటున్న చక్రధర్ మెదడు ఇక ఆపై ఆలోచించలేకపోతోంది. ఇంటికెళ్ళాడు. పర్సనల్ కబోర్డ్ తెరిచాడు. అందులో తన పర్సనల్ ఫైల్ తీసి పేపర్లన్నీ తిరగేశాడు. అందులో రాసుకున్న ముఖ్యమైన ఫోన్ నెంబర్లున్న లెటర్ ప్యాడ్ తీసి కల్పన, ప్రొఫెసర్ శకుంతల నెంబర్ల కోసం వెతికాడు. కనిపించలేదు. ఫైల్ మళ్ళీ యథాలాపంగా పెట్టి బెడ్రూమ్లో మంచం మీద పడుకున్నాడు. అలసటగా ఉంది కానీ నిద్ర రావడం లేదు. ఎటు చూసినా అతనికి అన్వితే కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో, ఎవరైనా మోసం చేశారేమో లాంటి ఆలోచనతో తల పగిలిపోతుంటే లేచి శారడాన్ మాత్రతో పాటు నిద్ర మాత్ర కూడా వేసుకొని కళ్ళు మూసుకున్నాడు. కానీ మనసులో ఉన్న అతని అనుమానం మాత్రం నిద్రపోవడం లేదు. అది అతని మనోనేత్రం తెరిచి అన్విత మహేష్ దండలు మార్చుకున్నట్టు దృశ్యరూపం చూపిస్తోంది. చక్రధర్ వేగంగా లేచి అన్విత ల్యాప్టాప్ కోసం వెతికాడు. కనిపించలేదు. ఎప్పుడో సోఫాలోనో ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్న టీపాయ్ మీదనో ల్యాప్టాప్ వదిలేస్తూ ఉంటుంది. చక్రధర్ తన ల్యాప్టాప్ తీసి అన్విత మెయిల్ ఓపెన్ చేశాడు. ఆమెకు వచ్చే మెయిల్స్లో ఎక్కువగా మోటివేషనల్ క్లాసులకు సంబంధించినవో, అమెజాన్ కొత్త ప్రోడక్ట్స్ గురించో, బ్యూటీ టిప్స్ వంటివో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అన్విత తనకి ఫోన్ కాంటాక్ట్లో లేదు. మెసేజ్లకి బదిలివ్వడం లేదు. అసలు ఫోన్ పోగొట్టుకుందేమో. అన్వితకి ఆమె ఫోన్ నెంబరే ఆమెకు గుర్తుండదు. ఫోన్ పోతే ఏ నెంబర్కి ఫోన్ చేయాలో కూడా గుర్తుండదు. కనీసం మెయిల్కైనా రెస్పాండ్ అవుతుందేమోనని వరుసగా వెంటనే 3 మెయిల్స్ అన్వితకు పంపాడు. అదిమి పెట్టిన కొద్దీ అధిగమిస్తుంది. అనచాలనుకుంటే అనంతమైపోతుంది. ఆపాలనుకుంటే అల్లుకుపోతుంది. విరిచేద్దామనుకుంటే ప్రారంభిస్తుంది. నవలలోని మాటలు తనకిప్పుడు సరిపోయేలా ఉన్నాయనుకుంది అన్విత. నవల పక్కన పెట్టి నీళ్లు తాగి ల్యాప్టాప్ ఛార్జింగ్ అవుతుంటే తీసుకొని ఒళ్ళో పెట్టుకుంది. 10 నిమిషాల క్రితం చక్రధర్ పంపిన 3 మెయిల్స్ ఇన్బాక్స్లో చూసింది. ఫ్రమ్ chakradhar@gmail.com టు anvitarao@gmail.com. అన్వి, నిన్న ఉదయం హాస్పిటల్కి వెళ్తానన్నావు కానీ అది అబద్ధం. సాయంత్రం పార్టీకి వస్తానన్నావు, అది అబద్ధమే. ప్రెగ్నెంట్ అని ఆఫీస్లో చెప్పావు, అది అబద్ధమే. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా జాబ్కి రిజైన్ చేశావు, ఇది నిజం. మహేష్తో లేచిపోతున్నావు, ఇదే నిజమే. నాతో ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ చేస్తున్నావు, ఇదే నిజమే. భర్తనైన నాతో పైన నేను తెలుసుకున్న వాటిల్లో ఏది ఒక్కటైనా చెప్పాలని నీకు అనిపించడం లేదా? కాండం నుంచి వేరుపడాలనుకున్నావు. కూర్చున్న కొమ్మనే నరకడం మొదలుపెట్టావు. దానివల్ల కలిగే నష్టం ఏమిటో, ఆ నష్టం ఎవరికో తెలుసుకోలేకపోతున్నావు. ఇది నువ్వు తీసుకున్న నిర్ణయం కాదని నాకు తెలుసు. నీకంత తెలివి లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వెక్కడున్నా త్వరగా వచ్చేయి. నిన్ను అక్కును చేర్చుకుంటాను. ఎందుకంటే ఇంకా నేను ప్రేమిస్తున్నాను. లవ్ యూ. మెయిల్ చదివిన అన్వితకి భర్త మీద జాలేసింది. 2వ మెయిల్ ఓపెన్ చేసింది. అన్వి, నీ మానసిక పరిస్థితి సమతుల్యత కోల్పోయిందని అర్థమైంది. నువ్వుగా లేవు.
నా మీద కోపంగా ఉంటే కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. నీ పనులేమీ నువ్వు పద్ధతి ప్రకారం సక్రమంగా చేసుకోలేవు. అదే నా బాధ. నీకెప్పుడూ ఎవరో ఒకరు సహాయం కావాలి. అందుకే నువ్వు ఎక్కడున్నావో ఫోన్ చేయి. నేనే నీ దగ్గరికి వచ్చి నేను తెచ్చుకుంటాను. ఇంకా నిన్ను ప్రేమిస్తున్న నీ చక్రి. లవ్ యూ బంగారం. అవును, ముఖ్యంగా మీ మీద ఆధారపడకుండా నన్ను నేను వెతుక్కోవడానికి నీ నుండి దూరంగా వెళ్తున్నాను అనుకుని అన్విత చక్రధర్ పంపిన 3వ మెయిల్ కూడా ఓపెన్ చేసింది. అన్వి, నువ్వింత ధైర్యంగా ఇంటిని నన్ను వదిలిపోవడానికి నిన్నెవరో ప్రోత్సహిస్తున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేవు. నీకంత ధైర్యం లేదు. 2 నెలల బట్టి నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ సంజనే నిన్ను ఎంకరేజ్ చేస్తోంది. ఆ సపోర్ట్తోనే నువ్వు మహేష్తో కలిసి నన్ను వదిలి వెళ్ళిపోయావు. వాళ్ళిద్దరు అంతు చూస్తాను. నాకు తెలియకుండా నా వెనక ఇంత తతంగం జరుపుతావా? ఈ కొత్త నాటకానికి కథనం ఎవరిదో నాకు తెలుసు. వాళ్ళెవ్వరిని వదలను, నిన్ను తప్ప. బికాస్ స్టిల్ ఐ లవ్ యూ. ఎప్పటికీ నీ చక్రి. మెయిల్ చదివిన అన్విత ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఇన్నాళ్ళు నీ ఊపిరే నా జీవితం అనుకున్నాను. నాలో ఊపిరిపోయలేని నీతో నా జీవితాన్ని సర్దుకుపోదామనుకున్నా. కానీ నన్ను అవమానించావు. అపనమ్మకపు మాటలతో హృదయాన్ని తూట్లు పొడిచావు. నేను అర్థం చేసుకుందామను ప్రయత్నించిన కొద్దీ నీ వ్యర్థ భావనలతో నన్ను తరిమి కొట్టావు. ఇప్పటికే నీతో గడప దాటాక నేను వెనుతిరిగి చూస్తాననుకోవడం నీ భ్రమ. కళ్ళు తెరిచి చక్రికి తెలిసిన తన మెయిల్ పాస్వర్డ్ మార్చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి బలవంతంగా నిద్రను ఆహ్వానించి గట్టిగా కళ్ళు మూసుకుంది. సమయంతో పని లేకుండా నిద్రమాత్ర ప్రభావాన్ని కూడా పక్కన పెట్టి కనీసం తన మెయిల్కైనా అన్విత బదిలిస్తుందేమోనని ఎదురు చూస్తూ కూర్చున్నాడు చక్రధర్. కళ్ళు మూసుకుంటే చాలు మహేష్ అన్వితతో కలిసి కనిపిస్తున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి జ్ఞాపకాల వరస కళ్ళ ముందు క్యూ కడుతున్నాయి. అందమైన జీవితాన్ని కాదనుకొని అన్విత ఏ అగాధంలో చిక్కుకుంటుందోననే భయమో పక్క, ఆ మహేష్ ఎలాంటివాడో, ఎలా గుడ్డిగా నమ్మి వాడితో వెళ్ళిందో, వాడు అన్వితని మోసం చేసి ఏ ముంబైలోనో కోల్కతాలోనో అమ్మేస్తే. హలో, నేను జాన్విని. అన్విత వివరాలు ఏమైనా తెలిసాయా? ఆత్రంగా అడిగాడు. లేదు. మరి? అన్విత ఎప్పుడూ చెప్పే శకుంతల గారిని కాంటాక్ట్ చేయి. ఆమెతో అన్వి అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. నా దగ్గర ఆమె నెంబర్ లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు. నువ్వోసారి అన్వితతో హోమ్కి వచ్చావుగా అన్నాడు చీరబోయిన గొంతుతో. అధైర్యపడకు, అన్విత వస్తుంది. నా దగ్గర నెంబర్ లేదు. నెట్ చూడు. యా, ఇప్పుడే చూస్తాను. ఏమైనా సమాచారం తెలిస్తే ఫోన్ చేస్తాను అని ఫోన్ ఆఫ్ చేసి ల్యాప్టాప్ తీసి సెర్చ్ చేస్తున్నాడు. ఎక్కడా వివరాలు కనిపించలేదు. అప్పుడు చక్రధర్కి గుర్తొచ్చింది. తన హోమ్కి వెళ్ళినప్పుడు శకుంతల గారు ఇంత చేసి అంత చెప్పుకోవడం, పబ్లిసిటీ లాంటివి నాకు ఇష్టం లేదు. నాతో పాటు ఈ పిల్లలకి తోడుంటున్న వాళ్ళకి ఇష్టం లేదు. పైగా ఇలాంటి ఆర్ఫనేజ్ హోమ్ అంటే అందరికీ చులకన. పసిపిల్లల్ని సైతం వయసు వ్యత్యాసం లేకుండా ఆడది అని తెలిస్తే చాలు కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వాస్తవం వెలుగు చూసిన క్షణంలో టీఆర్పీ కోసం టీవీలు, ఇతర మాధ్యమాలు పోటీ పడుతున్నాయి కానీ ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ పునరావాసం గురించి కానీ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఆఖరికి కన్న తల్లిదండ్రులే వాళ్ళని పట్టించుకోకుండా బయటికి తరిమేస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇలాంటి కామాంధుల్ని శిక్షించిన దాఖలాలు ఏనాడు మీడియా కళ్ళకి కనిపించవు, వెలుగు చూడవు. అందుకే ఇక్కడ ఇలాంటి అభాగినులు ఉన్నారంటే వాళ్ళని చూస్తూ ఊరికే వదిలిపెడతారా? అందుకే మా హోమ్కి ఫోన్ కనెక్షన్ కూడా పెట్టుకోలేదు. ఏమైనా సమాచారం కావలిస్తే అన్విత దగ్గర నా నెంబర్ ఉంది. దయచేసి ఎవరి దగ్గర దీని గురించి ప్రచారం చేయొద్దు అంది. చక్రధర్ వేగంగా లేచి అన్విత కబోర్డ్ వెతకసాగాడు. డస్ట్బిన్లా ఉన్న కబోర్డ్లో షాపింగ్ చేసిన బిల్స్ మొదలు న్యూస్ పేపర్ మధ్యలో పెట్టి పంపించే కరపత్రాల వరకు చెత్తంతా ఉంది. వాటన్నిటినీ బయటికి తీసి వెతుకుతుంటే అన్విత ఫోటో కనిపించింది. అంతే, ఆమె ఎదురుగానే ఉంది అన్నంత ఉద్వేగంతో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని చెంపలకు ఆనించుకున్నాడు. అది చూసి ఎదురుగా గోడ మీద తను అన్వి కలిసి మున్నార్లో తీయించుకున్న ఫోటోలోంచి అన్విత పగలబడి నవ్వుతున్నట్టు కనిపించింది చక్రధర్కి. కింద పెట్టిన పేపర్లన్నిటినీ పక్కన పెట్టి వెతుకుతుంటే వాటి మధ్య అన్వితకి శకుంతల గారు రాసిన ఉత్తరం కనిపించింది. అది శకుంతల గారి పర్సనల్ లెటర్ ప్యాడ్. దాని మీద శకుంతల గారి నెంబర్ కనిపించింది. ఆ క్షణంలో ఈ కేసులో పురోగతి కనిపించినట్టు ఫీల్ అయ్యాడు. వెంటనే సమయాన్ని కూడా మర్చిపోయి శకుంతల గారికి ఫోన్ చేశాడు. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది అని రికార్డింగ్ మెసేజ్ రావడంతో చిరాగ్గా ఫోన్ పక్కన పెట్టాడు. హాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న పేపర్లు ఫ్యాన్ గాలికి ఎగురుతుంటే వాటి మధ్య కూర్చున్న చక్రధర్కి ఫ్లాష్లా ప్రైవేట్ డిటెక్టివ్ని కలిస్తే అనే ఆలోచన తట్టింది. వెంటనే సలహా కోసం జాన్వికి ఫోన్ చేశాడు. ఇలాంటి విషయాల్లో డిటెక్టివ్లు, లాయర్లు, పోలీసులు ఒకటే. అవుట్పుట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు కదిలినా మెదిలినా వాళ్ళకి ఇన్పుట్ మాత్రం నువ్వే ఇచ్చుకోవాలి. ఇంకేదైనా మార్గం ఉంటే ఆలోచించు.
ఈ ఆలోచనలతోనే నిన్నటి నుంచి ఆఖరికి నేచర్ కాల్కి కూడా వెళ్ళాలన్న సంగతి కూడా గుర్తుకు రావడం లేదు. నాకు పిచ్చెక్కుతోంది. అంత దూరం వెళ్ళకు. అవును, ఎంత దూరమైనా తను ఎక్కడున్నా నేను వెతుక్కుంటాను. నా అన్వితని వెతికి పట్టుకొని గుండెల్లో దాచుకుంటాను. ఎప్పుడైనా తనకు నాకు మధ్య ఘర్షణ జరిగితే కాసేపు మాట్లాడేది కాదు. కానీ ఇప్పుడు తనతో కాంటాక్ట్ చేసే అన్ని మార్గాలు మూసేసింది. అకారణంగా నాకు ఇంత శిక్ష వేస్తుందనుకోలేదు. ఏం చేస్తాం, అది తన సొంత నిర్ణయం కదా, నీ ప్రమేయం లేదందులో. అసలు సొంత నిర్ణయం తీసుకునే హక్కు తనకుందా? భర్తతో చెప్పకుండా ఇంటి నుంచి పారిపోవడం సొంత నిర్ణయమా అన్నాడు కోపంగా. ఆవేశపడకు చక్రి. అసలేం జరిగిందో తెలుసుకోకుండా అన్విత తెలివితేటల్ని తక్కువగా అంచనా వేయడం మొదటి నుంచి నీకు అలవాటైంది. నువ్వు లేకుండా ఆమె ఏమీ చేయలేదన్న నీ అభిప్రాయం తప్పు కాదా? ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ, హక్కులు నిర్ణయాలు లాంటి వాటి గురించి చర్చించే సమయం కాదు. అన్విత భద్రత మనకు ముఖ్యం. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకొని త్వరగా ఇంటికి ఎలా తీసుకురావాలనే విషయం గురించే మనం ఆలోచించాలి. అన్విత ఖచ్చితంగా వస్తుంది. 1-2 రోజులు ఆమె కోసం ఎదురు చూద్దాం. ఆ లోపల నేను ఆమె ఆలోచనలతో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో అడ్మిట్ అవుతా అన్నాడు కోపం దుఃఖం కలగలిసిన గొంతుతో. నెగిటివ్గా ఆలోచించకు చక్రి. షీ విల్ కమ్ బ్యాక్. ఫేస్బుక్ వాట్సాప్లో ఏమైనా సమాచారం దొరుకుతుందేమో చూడు. గుడ్ ఐడియా అని ఫోన్ ఆన్ చేశాడు. 10 నిమిషాల పాటు ఫేస్బుక్ వాట్సాప్లో వెతికాడు. అన్విత ఎప్పుడో పెట్టిన పోస్టులే కనిపిస్తున్నాయి. వెంటనే వాట్సాప్ గ్రూప్లో ఫేస్బుక్లో అన్విత ఫోటో పెట్టి దాని కింద నా భార్య కనిపించడం లేదు అని రాసి పోస్ట్ చేశాడు. ఆ 2 సోషల్ మీడియాల ద్వారా ఏదో ఒక సమాచారం అందుతుందన్న నమ్మకంతో మనసు కాస్త తేలిక పడింది. ఇప్పుడు చక్రధర్కి నిద్రమాత్ర తాలూకు మత్తుకుతో కళ్ళు మూతలు పడసాగాయి. సోఫాలో ఉన్న దిండులు అనుకొని గాలికి ఎగురుతున్న పేపర్ల మధ్య వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు. అలారం మోగుతున్న శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచింది అన్విత. ఎదురుగా ఉన్న బెర్త్ మీద సాత్విక్ ఫోన్ శబ్దం చేస్తోంది. అతను లేచి టైం చూసి అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాడు. అన్విత కూడా కళ్ళు మూసుకుంది. రైలు వేగంగా పరిగెడుతోంది. ఫోన్ మోగుతున్నట్టు శబ్దం వినిపిస్తున్న చక్రధర్ కళ్ళు తెరిపిడి పడ్డం లేదు. బద్ధకంగా కళ్ళు తెరవకుండానే ఫోన్ తీసుకొని హలో అన్నాడు. బావగారు, నేను కల్పనని. 10 నిమిషాల నుంచి ఫోన్ చేస్తుంటే మీరు కానీ అక్క కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకని? కల్పన అంటే చక్రికి ఇష్టం ఉండదు. చెప్పు అన్నాడు చిరాగ్గా. గంట క్రితం ఫోన్లో మీ మెసేజ్ చూశాను. అక్క తప్పిపోవడం ఏంటి? అవును, నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. వెతుకుతూనే ఉన్నాను. నీకేమైనా ఫోన్ చేసిందా? నీ దగ్గరకు వచ్చిందా? రాలేదు. నా దగ్గరకు వస్తే మీకెందుకు ఫోన్ చేస్తాను? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు. అయినా నా సంగతి నీకు తెలుసు కదా. నన్ను భర్తగా పొందడం అన్విత అదృష్టం అని నువ్వే ఎన్నోసార్లు అన్నావు. నీ దిష్ట తగులుంటుంది. ఊరుకోండి బావగారు, నేనెందుకు దిష్టి పెడతాను? అయినా ఏ కారణం లేకుండా అక్క అలా వెళ్ళదు. అవన్నీ తర్వాత కానీ ముందు అన్విత గురించి ఏమైనా తెలిస్తే చెప్పు. పోనీ మీ చుట్టాలు ఎవరింటికైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? తెలిస్తే చెప్పు. ఏమీ తెలియకుండా ఏం చెప్పను బావగారు. ఒకవేళ అక్క నా దగ్గరికి ఇస్తే తను పర్మిషన్ ఇస్తే మొదట మీకే ఫోన్ చేస్తాను. ఇదిగో ఈ వెటకారపు మాటలే నాకు నచ్చవు. ఓకే బాయ్ అని ఫోన్ ఆఫ్ చేశాడు. టైం చూశాడు. ఉదయం 6 గంటలు. మరో 5 నిమిషాల్లో లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కలుపుకొని తాగుతూ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. అన్విత తప్పిపోయిందా? తన ఆరోగ్యంగా ఉందా? ఆమె మానసిక పరిస్థితి బాగుందా? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? వివరాలు తెలిస్తే తప్పక చెబుతాం లాంటి యక్ష ప్రశ్నలకు మించిన అతి ప్రశ్నలతో నెటిజన్ల అత్యుత్సాహం తప్ప వాటి వల్ల ఏ క్లూ చక్రధర్కి దొరకలేదు. పైగా ఆ పోస్టింగ్ మీద విరక్తి పుట్టింది. చక్రధర్ బంధువులు ఫ్రెండ్స్ ఫోన్ చేసి మరీ సింపతి ప్రదర్శిస్తుంటే తట్టుకోలేక ఫోన్ పక్కన పడేశాడు. కంపార్ట్మెంట్లో లైట్లు వెలగడంతో కళ్ళు తెరిచింది అన్విత. లేచి కూర్చొని విండోలోంచి బయటికి చూసింది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. వాష్రూమ్కి వెళ్ళొచ్చింది. రైలు గమ్యస్థానం చేరడానికి ఇంకో 40 నిమిషాలు పడుతుంది. చలిగా ఉంటే షాల్ భుజాల చుట్టూ కప్పుకుంది. ఎదురు బెర్త్ మీద సాత్విక్ ఇంకా నిద్రపోతున్నాడు. అన్విత ల్యాప్టాప్ ఆన్ చేసింది. ఇన్బాక్స్లో ప్రోడక్ట్స్ ప్రమోషన్ కోసం పెట్టే మెయిల్స్, మీరు క్రెడిట్ కార్డ్ రెడీగా ఉంది, క్లిక్ చేయండి అని కొన్ని పర్సనల్వి 2 కనిపించాయి. చక్రీ మెయిల్ ఉందేమోనని చూస్తుంటే కల్పన మెయిల్ కనిపించింది. అక్క ఎక్కడున్నావు? క్షేమంగా ఉన్నారా? బావగారు ఫేస్బుక్లో నా భార్య కనిపించడం లేదు అని పోస్టు పెట్టారు. అది చూసి నీకు ఫోన్ చేస్తున్నా. నువ్వు బదిలివ్వడం లేదు. బావగారిని కాంటాక్ట్ చేశాను. ఆయన నీ మీద చాలా కోపంగా డిప్రెషన్లో ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో నువ్వు తప్పిపోయావని కంప్లైంట్ ఇచ్చాడట. కారణం లేకుండా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవని చెప్పాను. నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి. ఏ అవసరం వచ్చినా నేనున్నానని గుర్తుంచుకో. మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేయి. కల్పన.
కల్పన మెయిల్ చూశాక ఆమెకి ఫోన్ చేద్దామనుకుంది. ఫోన్ కోసం పక్కన చూశాక గానీ గుర్తు రాలేదు తన దగ్గర ఫోన్ లేదని. అయినా కల్పనకి ఏదైనా ఒక విషయం చెప్తే ఏదీ దాచకుండా ఎవరు కనిపిస్తే వాళ్ళకి మరో 4 మాటలు జత కలిపి చెబుతుంది. ప్రస్తుతం తన వివరాలు ఆమెకు చెప్పడం అనవసరం అనుకొని థ్యాంక్స్ కల్పన, ఐఎమ్ ఓకే అని పొడిగా మెయిల్ చేసింది. గతాన్ని వెనక్కి నెట్టి వర్తమానాన్ని ఆహ్వానించడానికి లగేజ్ సర్దుకుంటుంటే గుడ్ మార్నింగ్ అన్నాడు సాత్విక్. గుడ్ మార్నింగ్ అని దిండు పక్కనున్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్, ఏదైనా అవసరం అనిపిస్తే ఎనీటైమ్ యూ కెన్ కాల్ అని నెంబర్ చెప్పాడు. తలకి స్కార్ఫ్ చుట్టుకొని లగేజ్ తీసుకొని రైలు దిగడానికి సిద్ధమైన అన్వితకి బాయ్ చెప్పి కిందికి దిగాడు సాత్విక్. అతని వెనకే అన్విత రైలు దిగింది. అందాల రాక్షసి, నీ అందం వెనక ఇంత నిర్ణయం దాగుందా? అలా ఏనాడూ కనిపించలేదే. రోడ్డు మీద చిన్న కుక్కపిల్లకి దెబ్బ తగిలితే వెంటనే దాన్ని వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించి బ్లూ క్రాస్లో అప్పగించిన నీలో ఉన్న కారుణ్యం నా విషయంలో ఇంత కాఠిన్యంగా మారిందా? ఎందుకు నేనంటే అంత విరక్తి బంగారం? నువ్వు లేకుండా కొన్ని గంటల్నే భరించలేని వాణ్ణి. నువ్వు పూర్తిగా దూరమైపోతే బతకగలనా? ఎవరి మీద ఆధారపడకుండా నేనే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వెతికి పట్టుకోగలనన్న నమ్మకం నాకుంది అనుకుని తయారవడానికి లేవబోతుంటే ఫోన్ మోగింది. హలో అన్నాడు. హలో, చక్రధరేనా? నిన్న సైబరాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు కదా. నిన్న రాత్రి జరిగిన రైడ్లో స్పా సెంటర్లో కొంతమందిని అరెస్ట్ చేశాం. అందులో ఒక ఆమె ఎంత అడిగినా పేరు చెప్పడం లేదు. మీరిచ్చిన ఫోటోలో అమ్మాయిలాగే ఉంది. ఆమెతో ఉన్న వ్యక్తి పేరు మహేష్ కుమార్ అంటున్నాడు. అర్జెంటుగా పిఎస్కి రండి. అంతే, చక్రధర్ కుప్పకూలిపోయాడు. కళ్ళు బైర్లు కమ్మసాగాయి. ఉన్న పలంగా కారులో బయలుదేరి పిఎస్కి చేరుకునేసరికి చక్రధర్ ఒళ్ళంతా స్వేదంతో తడిసిపోయింది. అన్విత అలాంటిది కాదని మనసు హెచ్చరిస్తున్నా గాని అతని అహం మాత్రం ఏమో అయిండొచ్చేమో అంటూనే లోపలికెళ్ళాడు. హెడ్ కానిస్టేబుల్ లాకప్లో ఉంచిన 2 జంటల్ని పిలిచాడు. వాళ్ళని చూసిన చక్రధర్ పెద్దగా థ్యాంక్ గాడ్ వీళ్ళలో నా అన్వి లేదు అన్నాడు. అది విని కానిస్టేబుల్ ఇక్కడ అరవకూడదు లేదుగా వెళ్ళు అన్నాడు. ఆ క్షణంలో చక్రధర్కి అనవసరంగా ఇక్కడ ఫిర్యాదు చేశాననిపించింది. అక్కడి నుంచి బయలుదేరి బయటికొచ్చాడు. కార్ రెస్టారెంట్ దగ్గర ఆపి కాఫీ తాగుతుంటే మరోసారి ఫోన్ మోగింది. హలో అన్నాడు నెంబర్ చూడకుండా. నేన్రా, మీ మామయ్యని. నీ భార్య లేచిపోయిందని ఫేస్బుక్లో చూశానని సంధ్య చెప్పింది. నిజమేనా? అసలేం జరిగింది? అసలే టెన్షన్గా ఉన్న చక్రధర్కి చిర్రెత్తుకొచ్చింది. తమాయించుకొని అదే తెలియడం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. ఆరోగ్యంగా ఉందా? మెంటల్లీ ఓకే కదా? బాగానే ఉంది నిన్నటి వరకు. ఇంతకు ముందెప్పుడైనా ఇలా వెళ్ళిపోయిందా? మేనమామ వ్యంగ్యాన్ని భరించలేక తర్వాత మాట్లాడతాను అని ఫోన్ ఆఫ్ చేశాడు. కాఫీ తాగి బయటికి వస్తుంటే చక్రధర్కి హరీష్